జరుగు ఇప్పుడు మనం వెంకాయపల్లిలో ఉన్న ఎల్లమ్మ గుడి దగ్గరికి వెళ్తున్నాం. ఇది చెక్ పోస్ట్ నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అదే విధంగా మనం శ్రీశైలం వెళ్ళే రూట్ లో కూడా మనకు కనపడిస్తుంది ఈ యొక్క ఎల్లమ్మ తల్లి యొక్క టెంపుల్. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఎల్లమ్మ చేయనప్పుడు వీడియో. ఇక్కడ మంగళవారం శుక్రవారం ఫుల్ రష్ ఉంటది. ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక్కడ ఎల్లమ్మ చేయాలంటే రెంట్ ఎంత, వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయా, అదిగో మనకు పక్కన ఉన్న షెడ్లు కనపడుతున్నాయా. ఇప్పుడు మంగళవారం శుక్రవారం రోజు ఫుల్ ఉంటది. మనం కాలు పెట్టనిక ఉండదు, అంతా తప్పెట్లతో నిండిపోయి ఉంటది. అదే విధంగా కాకుండా మేము ఇక్కడికి వచ్చిన రోజు సోమవారం కాబట్టి ఇక్కడ జనాభా ఎక్కువ లేదు. అదే మంగళవారం శుక్రవారం అయితే చెప్పాగా ఇందాక, కాలు పెట్టనిక కూడా అడుగు ఉండదు, అంతా తప్పెట్లతో నిండిపోయి ఉంటది. ఎల్లమ్మ తల్లిని బాగా చూడాలనుకుంటే మంది తక్కువ ఉన్నప్పుడు మనం దగ్గరికి పోయి తల్లిని ఒక ఆస్వాదించి తల్లిని దగ్గర నుంచి చూసి రావచ్చు. ఇంకా ఇంతవరకు ఎల్లమ్మ తల్లిని ఎవరు చూడకంటే ఇప్పుడు బాగా చూడండి. ఎల్లమ్మ తల్లి వెంకాయపల్లిలో ఎలా వెలిసిందో ఇప్పుడు తెలుసుకుందాం. వెంకాయపల్లె గ్రామ నివాసైన పాపమ్మకు ఒకరోజు ఒళ్ళేకుడు పాపమ్మ 4 బండలు గుడిలా పెట్టుకొని ఎల్లమ్మకు పూజలు చేస్తూ నిలుపుకొని కుడుచుకుంటూ పూజలు చేయమని చెప్పినది. ఇప్పుడు ఆ స్టోరీని ఒక వ్యక్తిని అడిగి తెలుసుకుందాం. పాపమ్మ కుమార్తె అయిన పూజారి చిన్నక్క ఎల్లమ్మ దేవతకు పూజలు జరుపుకుంటూ వస్తున్నది. ఈ పూజారి చిన్నక్క కాలం నాడు ఎల్లమ్మ దేవతకు 1942వ సంవత్సరంలో పూజారి చిన్నక్క గుడి నిర్మించింది ఎల్లమ్మ తల్లికి. ఇంకా పూజారి చిన్నక్క 1950 సంవత్సరంలో కాలం అయిపోయిన తర్వాత ఈ పూజారి చిన్నక్కకు 5 మంది కుమారులు ఉన్నారు. వాళ్ళ పేర్లు పూజారి పెద్ద ఎల్లప్ప, పూజారి చిన్న ఎల్లప్ప, పూజారి ఎల్లగిడ్డయ్య, పూజారి పెద్ద పాపయ్య, పూజారి చిన్న పాపయ్య అయినటువంటి ఈ 5 మంది కుమారులు ఎల్లమ్మ దేవతకు పూజలు చేసుకుంటూ వస్తున్నారు. వీరి కాలం కూడా గతించిన తర్వాత ఎల్లమ్మ దేవతకు వీళ్ళ కుమారులు పూజలు చేస్తూ వస్తున్నారు. వంశపారంపర్యంగా వీళ్ళే పూజలు చేస్తున్నారు. గత 4 తరముల నుంచి వీళ్ళే ఇక్కడ ఎల్లమ్మ దేవతకు పూజలు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు పూజలు చేస్తున్న తరం వచ్చేసి 5వ తరం వాళ్ళు పూజలు చేస్తున్నారు. ఇప్పుడు మనకు కనపడుతున్న ఆలయ నిర్మాణము ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన చేసినది అనంతపురం వాస్తవులైన తుల్జాపూర్ వంశీకులు. వీళ్ళు 1965 సంవత్సరంలో నిర్మింపజేశారు. వీళ్ళు మనకు కనపడే ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మరియు ఆలయ నిర్మాణము అనంతపుర వాస్తవులైన తుల్జాపూర్ వంశీకులు 1965 సంవత్సరంలో నిర్మింపజేశారు.
పూర్వం పాపమ్మ పూజ చేసిన ప్రదేశం కూడా మనకి ఇక్కడ ఎల్లమ్మ దగ్గర బండ ఉంది కదా, ఇప్పుడు ఈ బండ జరిగితే ఎల్లమ్మ తల్లి కనపడుతుంది మనకి. అందరూ దర్శనం చేసుకోండి. ఎల్లమ్మ తల్లి దర్శనం అందరికీ జరగాలని ఈ వీడియో తీయడం అనేది. అందరూ దర్శించుకోండి. చూడండి ఎల్లమ్మ తల్లి కింద కనపడుతుంది చూడండి. ఇక ఆలయం ఎదురుగా ఉన్న ధ్వజస్తంభ ప్రతిష్టాపన 2015లో జరిగింది. ఇక ఆలయ పరిసరాలు గమనిస్తే మనకి ఎల్లమ్మ గుడి పక్కనే మనకి చిన్న గుడి కనపడుతుంది. ఈ గుడిలో ఉన్న దేవత పేరే రాజా మాతాంగి అమ్మవారు. ఇక ఎల్లమ్మ గుడి వెనకాల చూసుకుంటే నాగులకట్ట ఉంటుంది. ఈ నాగులకట్టని 2010లో నిర్మింపజేశారు. నాగులకట్ట పక్కన చిన్న గుడి, ఇందులో పరశురాముడు ఎల్లమ్మ తల్లి విగ్రహాలు మనకి దర్శనమిస్తాయి. ఇక్కడ ఆలయం నుంచి కొంచెం ముందుకు పోతే మనకి ఇక్కడ రూమ్స్ రెంట్కి ఇస్తారు మనకి. అక్కడ కనపడే కొట్టాలు కానీ ఇక్కడ పెద్ద పెద్ద రూములు కానీ మనకి బాడకి ఇస్తారు. ఎల్లమ్మ చేసుకునే వాళ్ళకి ఉపయోగపడతాయి. ఇప్పుడు ఈ అమ్మ కాంప్లెక్స్లోకి వెళ్తాం ఒకసారి. ఈయన చెప్పిన దాని ప్రకారం ఏమంటే మనకి మంగళవారం ఒక రేటు ఉంటుంది, శుక్రవారం ఒక రేటు ఉంటుంది ఇక్కడ ఈ రూమ్లకి. ఈయన ఇప్పుడు మన కింద కనపడే రూమ్ వచ్చేసి 6,200 రూపాయలు చెప్పినాడు. మనకి రెస్ట్ రూమ్ ఉంది ఒకటి, ఇంకా వాష్ బేసిన్ ఉన్నాయి, బాత్రూమ్ ఉంది. ఇది రెస్ట్ రూమా ఇది ఇక్కడ ఉన్నది? ఇక్కడ మనకి 50 కుర్చీలు 11 టేబుల్ ఇస్తారు. ఈ చైర్స్ ఈ టేబుల్ మొత్తం 50 కుర్చీలు బెంచీలు కదా. మనం ఏం తెచ్చుకోవాల్సిన పని లేదు, వంట సామాన్లు తెచ్చుకోవాల్సిన పని లేదు, అంతా వీళ్ళే ఇస్తారు. అంతా కలిపే 6,200 రూపాయలు. మంగళవారం తీసుకుంటే 6,200, శుక్రవారం టైంలో 4,000 రూపాయలకే సేమ్ సామాన్ ఉంటుంది, సేమ్ కుర్చీలు ఉంటాయి, అన్నీ సేమ్ ఉంటాయి. ఏమంటే వారాలను బట్టి వీళ్ళు రేటు మారుస్తున్నారు. మనకి కింద ఫెసిలిటీ ఏమంటే మనం బయట కట్టెలపై కూడా పెట్టుకునే అవకాశం ఉంది మనకి. కిందనే కాదు మనకి పైన కూడా ఒక పెద్ద హాల్ ఉంది. అదొకసారి చూద్దాం పదండి ఎంత ఉందో రేటు. పక్క వీటలు కోసుకోవడానికి సపరేట్గా ఉంటుంది. ఈ హాల్ వచ్చేసి మనకి పెద్ద హాలు 11,500 రూపాయలు చెప్పినారు వీళ్ళు. 100 కుర్చీలు ఉంటాయి, టేబుల్ ఉంటాయి, సేమ్ కింద మాదిరి ఒక రెస్ట్ రూము, బాత్రూము, ఇంకా మనకి అన్ని సౌకర్యాలు ఉంటాయి ఇక్కడ. పైన కింద ఏముంటే పైన సేమ్ అవి ఉంటుంది. ఏమంటే కొంచెం హాల్ పెద్దగా ఉన్నందుకు రేట్ డిఫరెన్స్. 100 చైర్లు ఉంటాయి ఇక్కడ. ఇక్కడ పైన వంట చేసుకోవడానికి బాగుంది. ఏమంటే కట్టెలపై పెట్టుకోవడానికి అయితే అవకాశం లేదు, ఓన్లీ గ్యాస్ మాత్రమే వాడాలి పైన తీసుకుంటే. కింద దానికంటే పైన చాలా హాల్ చాలా పెద్దది ఇది. ఇక్కడ కనపడేవన్నీ మొత్తం బాడెక్కిచ్చేవి అన్నివి. పెద్ద హాల్ ఉంటాయి, రూమ్లు ఉంటాయి. ఇక్కడ ఎదురుగా కనపడే కొట్టాలు కొంచెం రేటు తక్కువ ఉంటుంది. అవి తీసుకోలేని వాళ్ళు, రేటు ఎక్కువ అనుకున్న వాళ్ళు మనకి ఇక్కడ కనపడుతున్నాయి కదా ఈ కొట్టాల్లో తీసుకోవచ్చు. పదండి చూద్దాం ఎలా ఉందో కొట్టాలు అవి.
ఒకసారి ఈ నుంచి చూద్దాం ఎట్లా ఉందో లోపలికి. మేము ఇక్కడ ఉన్నాయని అడిగి తెలుసుకునేమంటే వాళ్ళవే కొట్టాలవి. మనకు వచ్చేసి కొట్టాలకి బోరు వేయించుకున్నారు వీళ్ళు. అక్కడ కనపడుతుంది కదా ట్యాంక్, ఆ ట్యాంక్లో వాటర్ ఎక్కిస్తాడు. బయట కొలాయి ఉంది కదా, ఆ కొలాయిలో తిప్పుకొని మనం వాడుకోవచ్చు. ఇక్కడ కూడా కొట్టాలు కూడా మనకి మంగళవారం ఓ రేటు, శుక్రవారం ఓ రేటు, సీజన్ బట్టి ఓ రేటు ఉంటుంది మనకి. మామూలుగా ఏం లేనప్పుడైతే ఇప్పుడు మనం చూస్తున్న వచ్చేసి 1500కి ఇస్తారంట. సీజన్ ఉన్న టైంలో ఏమైనా పండగలు అట్లా ఏమన్నా ఎల్లమ్మ గుడికి ప్రత్యేకత ఉన్నప్పుడు ఎల్లమ్మ చేసుకోవాలనుకునే టైంలో మనకి 3000 రూపాయలు చెప్తున్నారు. దీన్ని డబల్ కొట్టం ఇచ్చేస్తారు. ఇక్కడ కూల్ వాటర్ క్యాన్ల రేట్లు ఎట్లా ఉన్నాయంటే, కూల్ వాటర్ క్యాన్ వచ్చేసి మనకి ఒకటి 60 రూపాయలు చెప్తున్నారు. బబుల్ క్యాన్ వచ్చేసి 20 రూపాయలు చెప్తున్నారు. మనకి గుడి నుంచి ఇట్లా ముందుకు వచ్చి లెఫ్ట్ తీసుకుంటే మనకి అక్కడ కనపడే ప్రదేశమే యాటలు కొట్టే ప్రదేశము. ఇక్కడే ఎల్లమ్మ గుడికి వచ్చిన ఆటలన్నీ ఇక్కడే కొడుతుంటారు వీళ్ళు. కుటుంబం వరకే ఎల్లమ్మ చేయాలనుకునే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు మాకు అనుకునే వాళ్ళు, ఆ రూములు వద్దనుకునే వాళ్ళు ఇక్కడ ఆరు బయట మనకి టెంట్ వేసుకొని కూడా ఎల్లమ్మని చేసుకోవచ్చు. భక్తులు తక్కువగా ఉన్నప్పుడు ఎల్లమ్మ గుడిని చూశారు కదా. ఇప్పుడు అమ్మకు ఇష్టమైన మంగళవారం, శుక్రవారాల్లో ఎల్లమ్మ జరిగే టైంలో వెంకయ్యపల్లెలో ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయదండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.